పన్నీర్ లాంటి సోయా పన్నీర్ తో పాలక్ సోయా పన్నీర్ కర్రీ చేసుకుందామా? ఈ సోయా పన్నీర్ గురించి మీలో చాలా మందికి తెలియదు కదా. అఫ్ కోర్స్ నాకు కూడా ఈ రోజే తెలిసింది. ఇదైతే సోయా మిల్క్ తో చేస్తారు కాబట్టి ఫుల్ ఆఫ్ ప్రోటీన్, వెయిట్ లాస్ కి అయితే చాలా ఉపయోగపడుతుంది. అలాగే స్కిన్ కి కూడా చాలా మంచిదంట. అండ్ కాస్ట్ కూడా నార్మల్ పన్నీర్ కన్నా తక్కువే. ఇది సోయా మిల్క్ తో చేసిన పన్నీర్ కాబట్టి కొంచెం ఘాట్ స్మెల్ వస్తుంది. సో ఫస్ట్ మీరు పీసెస్ ని నేను వీడియోలో చూపించినట్టు హాట్ వాటర్ లో కొంచెం సేపు ఉంచుకుంటే కొంచెం ఆ ఘాట్ స్మెల్ తగ్గుతుంది. నెక్స్ట్ మిగతా ప్రాసెస్ అంతా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫాలో అయిపోవడమే. పాలక్ పన్నీర్ అయితే అందరూ చేస్తారు, కానీ ఈ సోయా పన్నీర్ తో పాలక్ సోయా పన్నీర్ కర్రీ ఎవరు ట్రై చేసి ఉండరు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం స్మెల్ చూసి ఇలా ఉందేంటి అనుకున్నాను, కానీ నిజం చెప్పాలి అంటే నార్మల్ పన్నీర్ కూడా స్మెల్ చూడటానికి బాగోదు కదా. అది ఫ్రై చేసుకుని దానికి తగ్గ మసాలాలన్నీ పడ్డాకనే కదా దాని టేస్ట్ బయటకు వస్తుంది. సో అలాగే ఈ సోయా టోఫు టేస్ట్ కూడా బయటకు వచ్చింది. ప్రాసెస్ అయితే అంతా నా ఓన్ గానే చేసేసాను. అండ్ లంచ్ కి అయితే రోజు రైస్ తింటున్నాం కదా అని కొంచెం డిఫరెంట్ గా ఈ రోజు చపాతీలు చేసేసుకున్నాం. అండ్ ఈ రెండింటి కాంబినేషన్ అయితే చెప్పనవసరం లేదు, టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఫైనల్ గా మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.